మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా మోసపోయే అవకాశం ఉంది? షాద్ నగర్ దగ్గర ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ అది, జీపీ లేఅవుట్, ఎవరికి అమ్మలేని సిచ్యువేషన్ అప్పుడు. ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోయారా? లాస్ అండి, అయ్యో. లాస్ అంతే, ఇంకేం చేయలేం. ఇప్పటికి కూడా నేను వర్షాకాలం వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే అది ల్యాండ్ కాదు, చెరువు, మొత్తం నీళ్ళు వచ్చేసాయి. My God. చెరువులోనే అమ్మేస్తుంటారు కొంతమంది. అందుకే హైడ్రా వచ్చినట్టుంది. ఇవన్నీ మాకేం తెలియకపోవడం వల్లే కదా మీరు అందరూ ఇలా చేసేస్తున్నారు. మేమంతా ఎలా మోసపోతున్నారు అంటే, చాలా మంది ఏ సర్వే నెంబర్లో తీసుకోవాలో తెలియక కొన్ని సర్వే నెంబర్లో డబల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్స్ ఉన్నాయి. కొన్ని దగ్గర 111 జీవోలు ఉంటాయి. ఫామ్ ల్యాండ్ తీసుకోవడం అంటే రోడ్డుకి దగ్గరగా తీసుకుంటే రేపు మనం వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక 10 లక్షలు ఎకరాకు వస్తుంది అంటే మళ్ళీ ఆ రోడ్డు కావాలని ఏం చేస్తారు, మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంది. మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఏదైనా ఉందండి? ఇప్పుడు ట్రిపుల్ కొద్ది వస్తుంది అంటున్నారు, మార్కింగ్ కూడా చేసుకున్నారని విన్నాను. మార్కింగ్ చేశారు. ఇప్పుడు ఆ మార్కింగ్ చూపించి చాలా మంది అమ్మేస్తున్నారు. ఒకవేళ మార్కింగ్ అక్కడ జరగకపోతే వీళ్ళే మార్కింగ్ చేసేలా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది మోసపోయారని ఒక అసోసియేషన్ పెడితే అసోసియేషన్ మొత్తం నిండిపోద్దేమో. అయ్యి బాబోయ్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఒక 5గురు అనుకుందాం, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కళ్ళు వేసుకున్నా కూడా మంచి ప్రిమిసెస్ ఉంటుంది వాళ్ళకి. జోన్స్ లో కూడా తీసుకోవాలి. ఏంటంటే R1, R2, R3 3 జోన్స్ ఉంటాయి. అలాంటి జోన్ కూడా ఉంటుంది అలా అయితే. అవును, మరి రెసిడెన్షియల్లో R1, R2, R3 ఈ 3 చాలా మంచి జోన్స్. కానీ బిగినర్స్ కి ఏం చెప్తారు మీరు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి? లీగల్ గా ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా. అందుకని బిగినర్స్కి చెప్పే మాట ఏంటి అంటే, ప్రస్తుతానికి ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారండి? 6 అయిపోయాయి మేడం. ఎక్కడెక్కడ? పాలనగర్, సదాశివపేట, కంబాలపల్లి, స్టేషన్పేటకి వెళ్ళే రూట్లో, ముంబై హైవేలో 2 వేసాను, ఇంకొక 3 శ్రీశైలం హైవేలోనే. ప్రస్తుతానికి ఇక్కడ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ లోపలికి 15,000కి తీసుకున్నట్లయితే విత్ ఇన్ 1 ఇయర్లో ఖచ్చితంగా మంచి హై రిటర్న్స్ రాబోతున్నాయి. శ్రీకుష వెంచర్స్ అంటే ఒక బెటర్ ప్రైస్కి ఇస్తుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుందమ్మా. ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన వెంచర్ తీసుకుంటున్నాము, డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతుంటాయి కదా, ఆ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం సీసీ కెమెరాస్ ఫిక్స్ చేస్తాం. అది కస్టమర్స్కి ఇస్తాం, మల్టిపుల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే. ఒకటి సోలారు, రెండవది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకొని వస్తున్నాం. ఇంకొకటి ఏంటి అంటే, మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఈ క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఫ్రీ ఉంటుంది. నిజాయితీగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కడో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఫామ్ ల్యాండ్లో ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు యాక్చువల్లీ వాళ్ళ గురించి చెప్పాలా, వాళ్ళ కంపెనీ గురించి చెప్పాలా, ఏం చెప్పలేదు. బెదిరింపు కాల్స్ అంటారు వాళ్ళు. ఇక్కడే ఉంటారు. రియల్ ఎస్టేట్ మనం చూసుకోవాలి. నువ్వు పబ్లిక్లో చెప్తే ఎట్లా, అది మీడియాకి వెళ్ళి చెప్తే ఎట్లా అంటే, మార్కెటింగ్ తీసుకున్న వాళ్ళు ఈ ల్యాండ్స్ మావే అంటారు. కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు తెలుస్తుంది ఏంటంటే, ఓ వీళ్ళు మార్కెటింగ్ తీసుకున్నారు, ఒరిజినల్ ఓనర్స్ వేరే ఉన్నారు, వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న విషయం అప్పుడు తెలుస్తుంది. లొకేషన్కి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ నెంబర్స్ వస్తాయి అక్కడ. సో దాన్ని కాపీ చేసుకుని, అది ఇస్రో భువన్ అని ఒక యాప్ ఉంటుంది, మనం దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే అది ఏ సర్వే నెంబర్లో ఉంది ఆ ల్యాండ్ అవన్నీ వచ్చేస్తాయి. ఆ సర్వే నెంబర్లు తీసుకెళ్ళి భూభారతిలో మనం ఎంటర్ చేయగలిగితే ఆ డీటెయిల్స్ వస్తాయి. మన లైఫ్లో ఏదైనా దెబ్బతిన్నప్పుడు అలాంటి దెబ్బ ఇంకెవరికి తగలకూడదు అని అనుకుని మీరు అదే బిజినెస్లోకి రావడం అనేది చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. ఒక మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ కస్టమర్స్కి ఇవ్వాలన్న ఆలోచనతో శ్రీకుష వెంచర్స్ అనేది పుట్టింది.